హృదయకాలయం ఇది ఒక చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేశాము. కానీ ఒకే ఒక పోస్టర్‌తో అది రాజమౌళి గారు రీట్వీట్ చేయటం. ఆ తర్వాత టీజర్‌కి ఫస్ట్ డే 1.27 లాక్స్ ఆ టైంకి అది రికార్డ్. అన్ని వ్యూస్ రావటం యూట్యూబ్‌లో. 4 డేస్‌కి 5 లాక్ వ్యూస్. ఆ టైంకి అది కూడా రికార్డ్. ఆహ్, సో అదొక సెన్సేషన్ అయిపోయింది. మా చెయ్యి దాటి పెద్ద సినిమా అయిపోయింది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. డబ్బింగ్ అయిపోయి ఇంకా ఈ మంత్లో ఆల్మోస్ట్ రిలీజ్ చేయడానికి గట్టిగా కృషి చేస్తున్నాం. ఇంకా బిగ్ ఫిలిమ్స్ ఉన్నాయి కాబట్టి. సో అన్నిటికంటే ఆనందం ఏంటంటే గుడ్ సినిమా గ్రూప్ వాళ్ళు మాతో జాయిన్ అవటం. మా ఫ్రెండ్ ఎస్కేఎన్ కానీ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొత్త కథకి రెగ్యులర్ తెలుగు సినిమా సంబంధించిన కమర్షియల్ పాయింట్స్ యాడ్ చేస్తే అది స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనేది ఒక కొత్త జానర్లో ఆలోచించి చేశాను. ఒక్క పోస్టర్ తోటి ఒక టీజర్ తోటి సోషల్ మీడియా నెట్వర్క్ మొత్తంలో ఒక పెద్ద సెన్సేషన్ అయినటువంటి టీజరు పోస్టర్ అండి ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి చర్చించినట్టుగా రోజుకో రికార్డ్ అండి ఇది. ఇంటర్నెట్ కింగ్ సంపూర్ణేష్ బాబు చాలా ఇంట్రెస్టింగ్ టీజర్ అండి అది. ఎన్నిసార్లు చూసినా కూడా నవ్వొస్తూనే ఉంటుంది టీజర్ చూస్తుంటే. ఆల్రెడీ నెట్లో టాప్ వ్యూవర్షిప్ పొందినటువంటి ఈ సినిమాని గుడ్ సినిమా గ్రూప్ వాళ్ళు కూడా జాయిన్ కావడం నిజంగా వాళ్ళ అదృష్టం అండి. ఎందుకంటే మంచి మంచి సినిమాలు ప్రమోట్ చేస్తూ ఒక చిన్న సినిమాని ఎలా పెద్ద సినిమా చేయాలనేది రీసెంట్గా వాళ్ళు చేసిన సినిమాలే నిరూపించాయండి. హృదయ కావ్యం మూవీలో నేను లీడ్ రోల్ చేస్తున్నాను. ఈ ఛాన్స్ వచ్చి నాకు రాజేష్ సార్ వల్ల వచ్చింది. ఈ మూవీలో సంపూర్ణేష్ బాబుతో యాక్ట్ చేయడం నాకు ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. డే 1 వచ్చి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎగ్జైట్లోనే ఉన్నాను నేను. ఇప్పుడు కూడా ఏం మాట్లాడడం తెలియటం లేదు. ఇంకా సంపు ఉంటే బాగుండేది ఇక్కడ. వీఆర్ మిస్సింగ్ సంపు యాక్చువల్లీ. ఇఫ్ హీ వాజ్ హియర్ లైక్ ఇంకా సూపర్ ఉండేది. ఇంకా సెట్లో ఇక్కడ అక్కడ అన్ని చోట్ల సంపు సంపు సంపు. నన్ను కావ్య కుమార్గా ఎవరు చూడటం లేదు, సంపు హీరోయిన్గానే చూస్తున్నారు అందరూ నన్ను. ఇంకా అందరూ నా టీంలో అంతా చాలా 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 కష్టపడి we have worked hard, and internet king sir cheppinattu internet king Sampu. So we are waiting for the movie, and thank you. I would like to thank Sampurnesh for giving me this opportunity to work in his film. And above all, every day of the shoot was a picnic. I never felt that, oh my God, I'm getting up early in the morning, I'm going out and working. Nah, not even a single day I felt I was working. It was all picnic, we were laughing, and I don't know how was that first day of shoot and coming all the way till here. Time just passed away. It was fantastic, fabulous, and the best thing is wherever I go, people just ask me about Sampurnesh. What is he doing? How come you are in this film? And how things are working out? What's next? What is the story? But everything is in secret now. You have to please watch this film. థియేటర్లో అల్లరంటే అల్లరిగా ఉంటుంది. ఇంతవరకు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎవరు చేయరు, అలా చేశాడు. పాపం డ్యాన్స్ రాకుండా కానీ అది చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి చాలా మంచి చేశాడు. ఈ సినిమా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. కన్నా ముందు నుంచే బాగా సన్నిహితులు. ఈ ఫిలిం డిస్కషన్స్ అవన్నీ కూడా నేను అంటే నా ముందు జరుగుతూ వచ్చాయన్నమాట. చూస్తూ ఉన్నా, చాలా డిఫరెంట్గా ఉండింది. సో రాజేష్ గారు మీరు వద్దండి, ఈ సినిమా కొంచెం విచిత్రమైన సినిమా, మీరు ఎందుకు అని అన్నారు ఫస్ట్లో. తర్వాత లేదండి చాలా బాగుంది సినిమా, వెరైటీ సినిమా, ఖచ్చితంగా నేను చేయాలి అంటే సరే అని చెప్పి ఓకే చేసి నాకు రోల్ ఇచ్చారు. ఇందులో చాలా డిఫరెంట్ రోల్, చాలా బాగుంటుంది సినిమా. ఇదిలా ఉండగా సినిమా స్టార్ట్ అయిన 2-3 రోజుల నుంచి 3 రోజులు అయిన తర్వాత నుంచి మాకు అర్థమైపోయింది సినిమా. మాకు సోల్డ్ అవుట్ బోట్స్, హౌస్ఫుల్ బోట్సే కనపడుతున్నాయి కానీ వేరే సెకండ్ థాటే లేకుండా గడుస్తూ ఉండింది. సినిమా ఫుల్ అయిపోయినా అలాగే ఉంది, డబ్బింగ్ అప్పుడు అలాగే ఉంది, ఎడిటింగ్ అప్పుడు అలాగే ఉంది. సో ఎక్కడ సెకండ్ థాట్ అనేది లేకుండా కంప్లీట్ గన్ షాట్గా సూపర్ సక్సెస్ అని డిసైడ్ అయిపోయాం. ఈ రోజుల్లో నుంచి మొన్నటి విల్లా వరకు మా ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలు అయితే కానీ, మేము ఇతర ప్రొడక్షన్లో పనిచేసిన సినిమాలు అయితే కానీ అత్యధిక శాతం ప్రమోషన్ పరంగాను మేకింగ్ పరంగాను కూడా చిన్న చిత్రాల ట్రెండ్లో ఒక ట్రెండ్ స్టార్ట్ చేసినందుకు మా మారుతి ద్వారా మాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఈ సినిమా ప్రజెంట్స్ చేస్తున్నందుకు గర్వంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది డిఫరెంట్ ఫిల్మ్. అంటే కొత్త దర్శకుల్లో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఒక మంచి దర్శకుడు అవుతాడని, ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని, అలాగే ఇందులో ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. కొత్త వాళ్ళైనా ఎక్కడైనా కొత్త వాళ్ళగా ఇది చేయలేదు. బెంగళూరు అమ్మాయి కావ్య ఈ సినిమా గురించి తెలుగు నేర్చుకుంది.
అలాగే పంజాబ్ ఇష్గా తెలుగు నేర్చుకునే ప్రయత్నంతో ఉంది. అలాగే మహేష్ గారు అందరూ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ టెక్నీషియన్స్ బాగున్నారు. ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలా హల్చల్ క్రియేట్ చేశారు. అండ్ మూవీ అంటే నేను కూడా ఫస్ట్ మూవీ రీసెంట్గా ఆడియో లాంచ్ అయింది ప్రేమ గీమ జాంతనే, కాబట్టి ఆ యాక్టింగ్లో ఉన్న కొంచెం ఇది నేను కూడా రుచి చూశాను రీసెంట్గా. యాక్టింగ్ ఎలా ఉంటుందో ఏంటి సంగతో చూస్తుంటే చాలా బాగుంది అండ్ ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఐ లైక్ టు విష్ ఆల్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్సో సంపూర్ణేష్ బాబు ఇలాగే ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ని సంపాదించుకుని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకైతే బాగా అనిపించింది. 1 minute చూస్తే బాగా ఎంటర్టైనింగ్గా ఉంది. 1 minute ఎంటర్టైనింగ్గా ఉందంటే ఇంకా మరి 2.5 hours సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. Recently, we had the audio launch of our film Prema Gima Jantani. So I was really excited that day, and again we are here to promote our film. And I just saw the teaser of the film right now. It is amazing. I wish the entire cast and the crew of the film all the very best. And coming back to my film, we have worked really hard, day and night almost for like 1 month without even a single holiday. It's a youth-oriented film, and nice songs are there. And my co-star, all of you are aware about him. He's Indian Idol 5, Sriram. So a lot of songs are. I think he has even given the lyrics of some of the songs, and he sung most of them. So I hope you like the teaser, the trailer of our film, and we are getting a very good response on YouTube.